ఇవాళ మేము కన్య పిల్లలకి అన్నం తినిపిస్తున్నాము. అన్నం తినిపించిన తర్వాత వాళ్ళకి ఒక 5 ఐటెమ్స్ అయితే గిఫ్ట్ ఇద్దామనేసి 5 ఐటెమ్స్ అయితే తెచ్చాము. సో, మైదా కోన్, స్టిక్కర్ ప్యాకెట్, దాంతోపాటు కలర్ఫుల్ నెయిల్ పాలిషెస్ అండ్ అందరికీ ఒక్కొక్క సెట్ దాండియా స్టిక్. నవరాత్రి సీజన్ కదా, అందరు మంచిగా దాండియా ఆడుకుంటారనేసి. దాంతోపాటు ఇయర్ రింగ్స్, ఈ పాన్, ఈ సోంపు అయితే కంపల్సరీ ఇస్తామని మీ అందరికీ తెలుసు. సో, పూజ చేసినాక వాళ్ళకైతే పంచుతాము. సో, పూజ చేయడానికి ఇక్కడ దేవుడి దగ్గర ఇవన్నీ అయితే పెట్టేశాము. సో, మేమైతే 20 మెంబర్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసాము పిల్లలు వస్తారనేసి. బట్ 15 మెంబర్సే వచ్చారు. అంటే ఆ ఐటమ్స్ అనేవి 20 మెంబర్స్కి సరిపోయేటట్టు తీసుకొని వచ్చాము. ఎంతమంది వస్తే అంతమందికి ఇద్దామనేసి. ఫస్ట్ రాగానే వాళ్ళకి కాలు కడిగేసి పసుపు పెట్టి ఇలా కలర్ అయితే పెడుతున్నాము. కలకలలాడుతూ వాళ్ళు అమ్మవారిలాగా కనిపించాలనేసి. నేను పసుపు పెట్టడం అయితే అయిపోయింది, కానీ ఈ కలర్కి చాలా టైం పడింది. అందుకే అందరు ఇలా లైన్ కట్టేసి నించున్నారు. సో, ఇవన్నీ పెట్టేసినాక వాళ్ళ కాళ్ళు అయితే అమ్మవారి కాళ్ళలాగానే భలేగా అనిపిస్తున్నాయి. సో, దాని తర్వాత మేమైతే ఆరతి ఇచ్చేసినాము దేవుడికి. ఆరతి ఇచ్చేసినాక అన్నం అయితే తినిపించడం స్టార్ట్ చేసినాము. సో, అన్నం తినిపించే ముందు వాళ్ళందరికీ ఇలా చుండ్రి అయితే కట్టేస్తున్నాం అనమాట నెత్తికి. సో, అన్నంలో ఇవాళ మేము పూరి, హల్వా, పప్పు, అన్నం, ఇంకా ఆలు కర్రీ. ఆలు కర్రీ అయితేనే చిన్నపిల్లలు మంచిగా తింటారు, లేకపోతే కారం అది ఇది వద్దు అని అంటారని. అందుకనేసి పప్పు ఇంకా ఆలు కర్రీ చేసాము. సో, ఆ ఐటమ్స్ అందరూ వాళ్ళు క్యారీ చేయడానికి కవర్లో పెట్టేసి వాళ్ళకి ఇస్తున్నాం అనమాట. సో, మనం ఆ కవర్ ఇచ్చినాక, గిఫ్ట్స్ అన్నీ ఇచ్చినాక వాళ్ళు మనకి ఈ బియ్యం, పసుపు కలిపిన బియ్యం చల్లేసి మనకైతే ఆశీర్వాదం తీసుకున్నాక మన మీద చల్లి వాళ్ళ ఆశీర్వాదం ఇస్తారనమాట. సో, ఫస్ట్ ఈ చిన్న చిన్నారితోనే స్టార్ట్ చేసాము. తనకి ఇచ్చినాక తను భలేగా ఆ పసుపు బియ్యం వేసి భలేగా బ్లెస్సింగ్ ఇచ్చేసింది. ఆ తర్వాత అందరికీ ఇచ్చేసినాక అందరు కూడా బ్లెస్సింగ్ ఇచ్చేశారు. ఇంకా వెళ్ళేటప్పుడు జయమాతాది జయమాతాది అని గట్టి గట్టిగా అరుకుంటూ వెళ్ళినారనమాట.